शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शनिगमपदनिरतां वीणासङ्क्रान्तकान्तहस्तां तां शान्तां मृदुलस्वान्तां कुचभरतां नमामि शिवकान्ताम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని స్మరిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి మీ అందరూ ఇంత పెద్దన హాజరవ్వడంతో మీకు అందరికీ ఆయన మీద ఎంత భక్తి ప్రవృత్తులు ఉన్నాయో, ఎంత ప్రేమ ఉందో నాకు అవగతమవుతోంది. లోకంలో ఎందరూ జన్మిస్తూ ఉంటారు, కానీ కారణజన్ములైనటువంటి వారు మాత్రం కొంతమంది ఉంటారు. వీళ్ళు గుర్తించగలిగినటువంటి పెద్దలు కూడా ఉంటారు. ఒకప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టినప్పుడు ఆవిడ చిన్నతనంలో ఆడుకుంటుండగానే వాళ్ళ అమ్మగారు షణ్ముగవడి ఆవిడ చేసినటువంటి మధురైలో ఉన్న మీనాక్షి సేవ ఫలితంగా గంధర్వ కాంత ఒక ఆమె శాపవశాత్తు నీ కడుపున పుట్టింది, ఈమె ప్రపంచ స్థాయిలో కీర్తి పొందుతుంది, ఈమె పాట చిరకాలం అట్లా ఉండిపోయి శాంతినిస్తుంది అని చెప్తే అప్పట్లో వాళ్ళ అమ్మగారికి కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కానీ అది చాలా విచిత్రంగా అనిపించింది. అట్లాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కారణజన్ములు. ఆయన గంధర్వాంశతో జన్మించినటువంటి వారు. దానికి ప్రబల నిదర్శనం తివిసీమఠ్ ప్రాంతంలో పెదకళ్ళేపల్లి అని ఒక క్షేత్రం, నాగేశ్వర క్షేత్రం అంటారు. ఆ పెదకళ్ళేపల్లి ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప గాయకులు, గొప్ప గొప్ప కవులు. వేటూరి సుందరరామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య అని చెప్తుండేవారు. మా తండ్రి గారు చేసినటువంటి శివ పూజ, ఆయన చేసిన అభిషేకం, ఆయన చేసిన తపస్సు కారణంగానే నాకు ఇవాళ ఇంత సంగీతం అవ్వింది అని చెప్తుండేవారు. అసలు పుట్టుక చేతనే పరమశివానుగ్రహం చేత పుట్టినటువంటి పిల్లవాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మనం అనుకున్నట్టుగా కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయన యందు విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ నేర్చుకోవలసినటువంటి అనేక విభూతులతో కూడుకున్న సమాహారం ఆయన యొక్క జీవితం. తండ్రి గారు చిన్నతనంలో పిలిచి, చాలా చిన్న పిల్లవాడిని నువ్వు సంగీతంలో ధరించాలి, సంగీతమే నీ జీవితం కావాలి అని చెప్తే దాన్నే శాసనంగా తీసుకున్నారు. నిజానికి ఆయనకి 11వ ఏడు వచ్చేటప్పటికే తండ్రి గారు సూర్యనారాయణ గారు పరమపదించారు. అయినా కూడా తండ్రి గారు చెప్పిన మాట ఏది ఉన్నదో దాన్ని శిరోధార్యంగా తీసుకొని నేను సంగీతం బాగా నేర్చుకోవాలని అంత తాపత్రయపడి చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు హరికథలకి తీసుకెళ్ళి ఆ హరికథలలో పాట పాడుతుంటే చిన్నప్పుడే నృత్యం చేయడానికి అలవాటు పడినటువంటి చిన్న ఘంటసాల గారు సంగీతం నేర్చుకోవాలి అంటే ఆ రోజులలో గొప్ప సంగీత విద్యాలయం ఒక్క విజయనగరంలో మాత్రమే ఉండేది. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు దానికి అధ్యక్షంలో ఉండేవారు. ఆ పాఠశాలకి వెడితే తప్ప తాను సంగీతంలో లబ్ధ ప్రతిష్ఠుణ్ణి కాలేను, బాగా సంగీతం నేర్చుకోవడం సాధ్యం కాదని అంత చిన్న పిల్లవాడు తనకి వేలికి ఉన్నటువంటి ఉంగరాన్ని కేవలం 8 రూపాయలకి అమ్మేసి ఆ 8 రూపాయలు పట్టుకుని విజయనగరం వెళ్ళారు. కానీ పిల్లవాడైన కారణం చేత ఆయనకి తెలియదు. అప్పటికి మేనమామ గారు పెంచుతున్నారు ఆయనకి తెలియని విషయం ఏమిటంటే వేసంగి సెలవులు కాబట్టి విజయనగరంలో సంగీత పాఠశాల మూసివేసి ఉంది. ఇంత దూరం వచ్చాను, అమ్మకి చెప్పలేదు, మామయ్యకి చెప్పలేదు. వెనక్కి వెడితే ప్రతిజ్ఞ నిలబడదు. నాన్నగారు నన్ను గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కోరుకున్నారు కాబట్టి నేను ఈ సంగీత సాధనే చేస్తాను, ఇక నేను మడమ తిప్పనని అక్కడ నుంచి బయలుదేరి సాలూరు వెళ్ళారు. సాలూరులో పాట్రాయని సీతారామ శాస్త్రి గారని గొప్ప లబ్ధ ప్రతిష్ఠులు. ఆ రోజుల్లో సంగీతం నేర్పడం అంటే పాట్రాయని వారే. అంత గొప్పగా సంగీతం నేర్పేవారు. ఘంటసాల గారే చెప్పుకున్నారు, గురుత్వము అంటే మా గురువు గారే,
రాశీభూతమైనటువంటి గురుత్వం. అసలు ఎన్ని గంటల సేపు ఘంటసాల గారి చేత సాధన చేయిస్తుండేవారు. అంత బాగా గురుముఖత సాధన చేసిన కారణం చేతనే ఘంటసాల గారికి సంగీతం మీద అంత పట్టు లభించింది. అయితే వేసంగి సెలవులు పూర్తయి సంగీత పాఠశాలలో చేరడానికి వెళ్ళినప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు చాలా సంతోషించి ఘంటసాల గారి గాత్రం చూసి పాఠశాలలో ప్రవేశం కల్పించిన తినడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్నదాన సత్రవులో ఆ రోజుల్లో పూర్తిగా వెళ్ళి భోజనం చేసే వాళ్ళ సంఖ్య చేరిపోయిన కారణం చేత ఘంటసాల గారికి అవకాశం లభించలేదు. ఎంత కష్టపడి చదువుకున్నారంటే నిజంగా పట్టుదల. ఒక విద్యార్థి జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఎట్లా సాధన చెయ్యాలి అన్నదానికి ఘంటసాల గారు నిలువెత్తు ఉదాహరణ. చిట్ట చివరికి ఆయన దగ్గర మధుకర అంటే సాయంకాలం వెళ్ళి భిక్షాటన చేయడానికి పాత్ర కూడా ఉండేది కాదు. ఆ కాలంలో ఒకప్పుడు ఒక చల్లని రూపాయితో సోడా తాగడానికి ప్రయత్నిస్తే ఇది చల్లని రూపాయిని చెప్పి తిరిగి ఆ కిళ్ళి పుట్టి అతను ఇచ్చేస్తే ఆ పక్కనే నిలబడినటువంటి ఒక బిచ్చగాడు, ఇది కాదు, నువ్వు వృద్ధిలోకి రావాలంటే డబ్బులు నీ దగ్గర లేకపోతే ఈ పని చెయ్యి అని ఘంటసాల గారి భుజం మీద ఉన్న ఉత్తరీయం తీసి భుజానికి కట్టి ముడివేసి భిక్షాటన చెయ్యన్నాడు. ఇవో ఇది ఈశ్వరాదేశమని ప్రతిరోజు రాత్రి ఇళ్లకు ముందుకు వెళ్ళి మధుకరం అంటారు. భిక్షాటన చేస్తే ఒక తల్లి అన్నం వేసేది, ఒక తల్లి పచ్చడి వేసేది, ఓ తల్లి కూర వేసేది. అన్నీ కలిసిపోయినా అది తీసుకెళ్ళి చెరువు గట్టు దగ్గర పెట్టుకొని అన్నం తిని ఆ బట్ట శుభ్రంగా ఉతుక్కుని సంగీత ఆంజనేయుడు అంటారు. నేను ఆ ఆంజనేయ స్వామి దర్శనం కోసమని ఒకప్పుడు విజయనగరం వెళ్ళాను. ఇప్పటికీ మీరు వెళితే చూడొచ్చు, చిన్న దేవాలయం ఉంటుంది, మీరు ఎక్కడ చూసి ఉండరు. చాలా అపురూపమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. చిడతలు పట్టుకొని స్వామి భజన చేస్తూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో పడుకుంటూ ఉండేవారు. పడుకుని పి సుశీల గారే ఒకప్పుడు చెప్పుకున్నారు. అప్పటికి పి సుశీల గారు కొంత ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబం. వాళ్ళ ఇంటికి వెళ్ళి రేడియోలో పాటలు వస్తుంటే నేల మీద కూర్చుని అప్పుడప్పుడు పాటలు వింటూ ఉండేవారు. ఎందుకనంటే మధుకరం చేసుకుని సంగీత విద్యాలయంలో సంగీతం నేర్చుకుంటున్న పిల్లవాడు. అందుకని ఆయన ఇంటికి వెళితే ఇంట్లో ఏదో ఓ మూల కింద కూర్చొని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉండేవారు. అంటే ఒక విద్యార్థిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పడిన కష్టం ఆలోచిస్తే ఏ పిల్లవాడు కూడా అట్లా చదువుకోవడానికి ఇక సాహసం చెయ్యడు. ఏదో ఒక చోట వదిలిపెట్టేసి మేనమావ గారు చెప్పినట్టుగా మనం వెనక్కి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని వెళ్ళిపోతాడు. కానీ రాముడు ఎట్లా పితృవాక్య పరిపాలకుడో అట్లా తన చిన్నతనంలో తన తండ్రి గారు నువ్వు గొప్ప గాయకుడివి కావాలి, సంగీతాన్ని నమ్ముకో, సంగీతంలో తరించు అన్నారని తండ్రి గారి మాట నిలబెట్టడానికి అన్ని కష్టాలు పడి చదువుకున్నారు. చదువుకుని సంగీతంలో ఒక స్థాయికి వచ్చిన తరువాత తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చేసినప్పటికీ ఆ రోజుల్లో ఆర్జనకి మార్గం లేదు. కొంతమంది ఆడపిల్లలకి సంగీతం చెప్తుండేవారు. ఏదో కొద్ది ద్రవ్యం వస్తుండేది. ఆ ద్రవ్యం వస్తున్న రోజుల్లోనే అనుకోకుండా ఆయనకి వివాహం జరిగింది. ఇప్పుడు నేను ఘంటసాల గారి జీవిత చరిత్ర అంతా చెప్పడం సాధ్యం కాదు కదా. ఆయనకి సావిత్రమ్మ గారితో వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చారు సముద్రాల సీనియర్ గారు అనేవారు రోజుల్లో. ఆయనకి దూరపు బంధుత్వం ఉండేది. అందుకని ఆ సావిత్రమ్మ గారితో పెళ్లి జరిగినప్పుడు వచ్చారు. తన పెళ్లిలో తానే కచేరీ చేశారు ఘంటసాల గారు. ఆ పిల్లవాడి గాన మాధుర్యం విని నీ కంఠం చాలా బాగుంది, నీకు ఇక్కడ ఉంటే నీకేం భవిష్యత్తు ఉంటుంది, నువ్వు చెన్నై వచ్చేయమన్నారు. అంటే చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయి హెచ్ఎంబి కంపెనీకి వెళితే నీ కంఠం సంగీతానికి పనికిరాదు, రికార్డింగ్కి యోగ్యం కాదు, వెళ్ళిపోమన్నారు. చలనచిత్రాల్లో ప్రయత్నం చేస్తే చలనచిత్రాలలో సంగీతానికి అవకాశం లభించలేదు. సముద్రాల సీనియర్ గారి ఇంట్లో ఉండి స్నానం చేసేవారు, హోటల్లో భోజనం చేసేవారు. పానగల్ పార్క్ అని ఆ రోజుల్లో ఇట్లా ఏమీ ఆధారం లేని వాళ్ళందరూ ఆ పార్కులో పడుకునేవారు.
ఆ పానగల్ పార్కులో ఒక సిమెంట్ బెంచి మీద పడుకునేవారు. జీవితంలో ఏ స్థాయిలోనూ కూడా విరక్తి చెందకుండా పట్టుదలతో జీవితానికి ఎదురొడ్డి నిలబడి సమున్నత స్థాయికి ఎదిగిన మహాపురుషుడు అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తప్ప ఆయన చిన్నతనంలో చదువు నేర్చుకునేటప్పుడు కష్టాలకి విచలితుడైపోయి విద్యని విడిచిపెట్టలేదు. యవ్వనంలోకి ప్రవేశించి పెళ్ళైపోయిన తర్వాత భార్యని పుట్టింటిలో ఉంచి చెన్నై వెళ్ళి సంగీతంలో ఒక సమున్నత స్థాయి పొంది 4 కాసులు సంపాదించాలన్న ప్రయత్నంలో విధి ఆయనకి ఎదురు తిరిగి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన లొంగిపోకుండా అంత ధైర్యంగా నిలబడి పార్కులో పడుకుంటూ కాలక్షేపం చేసేవారు. చిట్ట చివరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ సినిమాలలో ఆయన పనికిరాలన్నారో ఆ సినిమాలలోనే ఆయనకి పాటలు పాడడానికి అవకాశాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఆకాశవాణి కేంద్రంలో బాలాంతరం రజనీకాంతరావు గారు ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆకాశవాణిలో పాడినటువంటి పాట వాళ్ళ గురువుగారు పాటరాయని సీతారామ శాస్త్రి గారు రాసిన పాటే పాడారు. ఆ పాట పాడిన తరువాత ఇక ఆయన జీవితంలో చూడవలసిన అవసరం కలగల, ఇక వెనక్కి తిరగల. లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. ఏహెచ్ఎంవి కంపెనీ వాళ్ళు ఆయన కంఠం పనికిరాదన్నారో రికార్డింగ్కి వాళ్ళే పూలదండ వేసి స్వాగతం పలికి ఆయన పాడినటువంటి పాటలు లలిత సంగీతం అన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. బాగా ప్రసిద్ధి లభించి ఆయన కంఠానికి ప్రఖ్యాతి వచ్చి 4 కాసులు సంపాదించుకుంటూ అమ్మయ్య నేను జీవితంలో స్థిరపడుతున్నాను అన్న సమయంలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు అందరూ మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నారు. నిజానికి ఇన్ని కష్టాలు పడి సంగీతంలో ఒక స్థాయికి వచ్చి ఆయన స్థిరపడుతున్నటువంటి రోజులు. అటువంటి రోజులలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే కారాగారవాసం చేయవలసి వస్తే తన అభ్యున్నత అంతా కోల్పోతారు. తను ఇక నిలదొక్కుకోలేరు. కానీ దేశం కన్నా వ్యక్తి గొప్పవాడు కాదు. నా భవిష్యత్ అంతా పాడైపోయినా పర్వాలేదు, ఇంతమంది త్యాగం చేసి కారాగారాలకి వెళ్ళి దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. నేను ఒక్కడిని మాత్రం నా సంగీతం కోసం, నా ధనార్జన కోసం, నేను ఈ రంగంలో ఊంచుకోవడం కోసం నేను ఉండిపోవడానికి వీల్లేదని ఆయన కూడా త్రివర్ణ పతాకం పట్టుకుని భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కారణం చేత ఆ రోజుల్లో 18 నెలలు కారాగార శిక్ష విధించారు. అంటే 1.5 ఏళ్ల పాటు కారాగారంలో ఉన్నారు. అంటే ఆయన ఎంత దేశభక్తుడో మనకు అర్థం అవుతుంది. కేవలం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంటే నేపథ్య గాయకుడు మాత్రమే కాదు, అంతటి స్వార్థ త్యాగం చేసిన మహానుభావుడు. నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు అన్నీ పోవచ్చు కాక, కానీ ఈ దేశం కన్నా వ్యక్తి గొప్పవాడు కాదు, నా భవిష్యత్తు గొప్పది కాదు. దేశానికి స్వాతంత్రం ప్రధానమని స్వాతంత్ర సంగ్రామంలోకి వెళ్ళి 18 నెలలు కారాగార శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే పొట్టి శ్రీరాములు గారితో పరిచయం అయింది. పొట్టి శ్రీరాములు గారితో ఏర్పడినటువంటి పరిచయం ఆయనకి దేశం పట్ల భక్తిని మరింత పెంపొందించింది. కారాగారంలో కూడా ఆయన ఖాళీగా కూర్చోకుండా ఆ కారాగార వాసం చేస్తున్నటువంటి ఖైదీలందరి యందు దేశభక్తి ఎంత మాత్రమూ క్షీణించకుండా ఉత్ప్రేరకమైనటువంటి పాటలు దేశభక్తి వాళ్ళల్లో దిగుణీకృతమయ్యేటట్టుగా కారాగారంలోనే పాటలు పాడుతుండేవారు. 18 నెలలు అయిపోయిన తర్వాత కారాగారం నుంచి విడుదలయ్యారు. ఆయన స్నేహభావం ఎంత గొప్పది, ఆయన దేశభక్తి ఎంత గొప్పది అంటే తర్వాత పొట్టి శ్రీరాములు గారు మరణిస్తే పొట్టి శ్రీరాములు గారి శవం యొక్క పాడి మోశారు. అప్పటికి ఘంటసాల గారు కొంత లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. అయినా పాడి మోసి పొట్టి శ్రీరాములు గారికి అంత్యేష్టి సంస్కారం జరుగుతుంటే చిట్ట చివర ఆయనని అగ్నిహోత్రానికి అంత్యేష్టి చేసే ముందు ఆయనకి ఇష్టమైన పాటలు శ్మశానంలో కూర్చుని పాడారు. ఘంటసాల గారిలో ఎంత మిత్రధర్మం ఉందో, ఎంత దేశభక్తి తత్పరుడో, తనతో పాటు కారాగారంలో ఉన్న వ్యక్తి రాష్ట్రం కోసమని అంత కష్టపడి ప్రాణాలు విడిచిపెట్టేస్తే
ఆయనకి అంత్యేష్టి సంస్కారం జరుగుతుండగా ఇక్కడ నేను పాటలు పాడడమా అన్న విషయం చూడకుండా తన మిత్రుడు దేశభక్తి పాటలు పాడుతుండగా భౌతిక కాయం పంచభూతాల్లో కలిసిపోతే ఆయన ఆత్మ శాంతిస్తుందని అక్కడ కూర్చుని దేశభక్తి గీతాలు పాడినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ తరువాత ఆయన సంపాదించడం ప్రారంభమై కొంత నిలవ చేసుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ కారు కొనుక్కొని వాళ్ళ గురువు గారు పాట్రాయని శాస్త్రి గారిని తీసుకొచ్చి 2 నెలలు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు తన పాటలు పాడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత గురువుగారు కుర్చీలో కూర్చుంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చొని ఆయనకి చాలా చాలా ఇష్టమైనటువంటి రాగం కళ్యాణి రాగం సింధు భైరవి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి. ఆయన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని ఆ రాగాలలో పాడుతుంటే గురువుగారు సంతోషపడిపోయారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2 నెలలు గురువుగారిని ఇంట్లో ఉంచుకొని సాయంకాలం తొందరగా పని ముగించుకుని ఇంటికి వచ్చేసి గురువుగారు పడుకుంటే గురువుగారి కాళ్ళు ఒత్తి గురువుగారి సేవ చేసి 2 నెలలు అయిన తర్వాత, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చెక్కిన శిల్పం ఈ ఘంటసాల, మీరు సంగీత భిక్ష పెట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఇంత కీర్తి పొందేవాడిని కాదు. ఇంకా అప్పటికి వికసిస్తున్న పుష్పం. పాట్రాయని శాస్త్రి గారికి అంత సేవ చేసి 2 నెలలు ఉంచుకొని ఘనంగా తాంబూలం ఇచ్చి బట్టలు పెట్టి రైల్వే స్టేషన్కి తాను దగ్గరుండి తీసుకెళ్ళి రైలు ఎక్కించి శాస్త్రి గారిని తన ఊరు పంపించారు. అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలో ఎంత గురుభక్తి ఉన్నదో అర్థమవుతుంది. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశం కావాలి. ఎందుకంటే ఆయన కేవలం పాటలు పాడిన వారు కాదు, ఆయనలో ఒక గొప్ప విద్యార్థి ఉన్నాడు, ఆయనలో ఒక గొప్ప గురుభక్తి తత్పరుడు ఉన్నారు, ఆయనలో నిరంతర విద్యార్థి ఉన్నారు. తాను ఎంత ఎదిగిపోయినా ఘంటసాల గారి గొప్పతనం ఎక్కడుంది అంటే, ఎవరైనా చాలా బాగా పాడతారు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడానికి అంత తహతహలాడేవారు. ఒకప్పుడు చెన్నై పట్టణానికి ఆ రోజుల్లో బడే గులాం అలీ ఖాన్ గారని, ఆయన హిందుస్థానీ సంగీతంలో మంచి విద్వాంసులు, ఆయన చెన్నై వచ్చారు. వస్తే ఆయన ఉండడానికి ఆవాసం కానీ కచేరీలు చేయడానికి అవకాశం కానీ కలగలేదు. అది తెలిసి ఘంటసాల గారు ఆయన ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటే, ఇల్లు ఆయన ఉన్ననాళ్ళు, అంటే ఆయన ఉన్నది 1 రోజు 2 రోజుల్లో కాదు, 2-3 నెలలు అలీ ఖాన్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇల్లు తీర్థం అయిపోయింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి డికే పట్టమ్మాళి గారి వరకు అందరూ ఘంటసాల గారి ఇంటికి వచ్చి ఆ రోజుల్లో బడే గులాం అలీ ఖాన్ గారిని దర్శనం చేసుకుని హిందుస్థానీ సంగీతంలో ఉండే మెళకువలన్నీ నేర్చుకునేవారు. ఆయన చేత కచేరీలు చేయించి ఆయన సంతోషం పొంది కొంత ద్రవ్యాన్ని సముపార్జించిన తర్వాత ఆయన్ని తీసుకెళ్లి రైలు ఎక్కించి వీడ్కోలు చెప్పొచ్చారు. అదే అలీ ఖాన్ గారు తర్వాత అనారోగ్యం పాలై పక్షవాతం వచ్చి కంఠం పోయి హైదరాబాద్లో ఆయన వైద్యశాలలో ఉంటే ఘంటసాల గారు చూడడానికి వెళ్ళారు. ఘంటసాల గారి చెయ్యి తీసుకుని తన కంఠం మీద పెట్టుకుని, నేను ఇప్పుడు పాడలేకపోతున్నాను, ఒకప్పుడు హిందుస్థానీ సంగీతంలో అంతటి విద్వాంసుని, ఎందరో ప్రకాండులు నా దగ్గరికి వచ్చి సంగీతంలో ఉండే మెళకువలు నేర్చుకునేవారు, కానీ ఇవాళ నేను పాడలేకపోతున్నాను. అంత లబ్ధప్రతిష్ఠుడైన వ్యక్తి, ఆయన గౌరవానికి అంతటికీ కారణమైన కంఠం మూగపోతే, ఆయన పాడలేకపోతే ఆయన పరివేదన పొందడం చూసిన ఘంటసాల గారి ఇంటికి వచ్చి సావిత్రమ్మ గారితో అన్న మాట ఏమిటంటే, పాడినంత కాలమే ఘంటసాల బ్రతికుండాలి, పాడలేని మరుక్షణం ఘంటసాల మరణించాలి తప్ప పాడలేని రోజున ఘంటసాల ఉండకూడదు, ఇది నా కోరిక అని చెప్పుకున్నారు. అంటే సాటి విద్వాంసుడి పట్ల ఆయనకి అంత ప్రేమభావన ఉండేది. అట్లాగే అలీ ఖాన్ అన్న పేరుతో ఒక సితార్ విద్వాంసుడు ఉండేవారు. ఆయన చెన్నై పట్టణానికి వచ్చి
తగినన్ని కచేరీలు లేక ఇబ్బంది పడుతుంటే తన ఇంటికి తీసుకొచ్చి తానే కచేరీలు పెట్టి తానే తాంబూలం ఇచ్చి ఆయన్ని సంతోషపెట్టి పంపించారు. సాటి విద్వాంసుల పట్ల అంత ప్రేమ భావన కలిగిన వ్యక్తి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ ఒకప్పుడు బిఎన్ రెడ్డి గారు, భానుమతి గారు, కేవీ రెడ్డి గారు వాళ్ళు ఒక మాట అన్నారు. ప్రజలు ఏమీ అనుకోకపోతే కథానాయకులకి కూడా ఘంటసాల నీ చేతే పాడించేయాలనుందో అన్నారంటే ఆయన కంఠం ఎంత మధురంగా ఉండేదో మీకు అర్థం అవుతుంది. అంత బాగా పాడతావు, కథానాయికలకు కూడా నీతోనే పాడిద్దాం అనిపిస్తోందనేవారు. ఆయన నిజానికి ఆ రోజుల్లో ఒక పెద్ద మర్రి చెట్టు. ఘంటసాల గారు పాడారు అంటే చాలు అందరికీ పరవశం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన కేవలం నేను ఒక్కడిని ఈ రంగమంతా ఆక్రమించడం కాదు, నేను అందరినీ ప్రోత్సహించాలని ఆ రోజుల్లో పి సుశీల గారిని, జిక్కీ గారిని, జమునారాణి గారిని, ఎంఎల్ వసంతకుమారి ఆవిడ శిష్యురాలి ఇప్పుడు సుధా రఘునాథన్ ఎంఎల్ వసంతకుమారి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం. ఎంఎల్ వసంతకుమారి గారిని, పిఠాపురం నాగేశ్వరరావు గారిని, మాధవపెద్ది సత్యం గారిని, పిబి శ్రీనివాస్ గారిని, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఎక్కడెక్కడ ఏ పాటకి వాళ్ళ కంఠం సరిపోతుందనుకుంటే అక్కడక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటలు పాడించేవారు. ఘంటసాల గారు స్ఫురద్రూపి, రాశీభూతమైనటువంటి శాంతరసం, అంత నెమ్మది. ఎంత నెమ్మది అంటే ఆయన దేవదాసు చలనచిత్రం వచ్చిన రోజుల్లో జగమే మాయ బ్రతుకే మాయ ఆ పాటల యొక్క శకానికి తిరగరాశి. ఎందుకంటే ఒక తాగుబోతు అంత అద్భుతమైనటువంటి అద్వైత వేదాంతాన్ని చెప్తూ కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్. కావడి నిజానికి కొయ్య, గంటి దారు వికారం అంటారు అద్వైత సిద్ధాంతంలో. ఏనుగుని చూసి, ఏనుగు బొమ్మ చూసి మనవడు తాత ఇది ఏనుగు కాళ్ళు, ఏనుగు తొండం, ఏనుగు యొక్క దంతాలంటాడు. తాతగారికి తెలుసు అది ఏనుగు కాదురా, అది కొయ్యని ఏనుగుగా మలిచారా, అది ఏనుగు కాదు అంటాడు. కాదు తాత ఇది ఏనుగే అంటాడు మనవడు. మాయ చేత పరబ్రహ్మమే నామరూపాత్మక జగత్తుగా పరిణమిస్తుంది. దాన్ని అంత అద్భుతంగా ఆ రోజుల్లో అంత తేలిక మాటల్లో రాశారు. కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్. ఇదే తెలుసుకుంటే ఇంతకంటే సత్యం ఇంకేదీ లేదోయ్. దాన్ని ఘంటసాల గారు అంత బాగా పాడి ఒక తాగుబోతు పాట చిట్ట చివరిలో పాడలేక దగ్గితే ఎలా ఉంటుందో అట్లా దగ్గు కూడా దగ్గితే ఆ రోజుల్లో అంత ప్రఖ్యాతి. ఘంటసాల గారు ఎక్కడికన్నా వెడితే అందరూ లేచి జగమే మాయ బ్రతుకే మాయ అని అరిచేవారట పాట పాడమని. ఒకసారి ఆయన ఒక కచేరీకి వెడుతుంటే ఆ పాట చాలా బాగా పాడారు కానీ దగ్గెవరు దగ్గారండి అని అడిగారు ఎవరు. అడిగితే ఆయన ఎంత నెమ్మది మెత్తని మనసున్నవారంటే విసుక్కోలేదట, కోపడలేట. ఆ దగ్గు కూడా నాదే బాబు అని అంత నెమ్మదిగా అంత ప్రశాంతంగా చెప్పాడు. సంగీతంలోకి ఒదిగిపోయేటట్టుగా, పాటలోకి ఒదిగిపోయేటట్టుగా అలా దగ్గినటువంటి కళాకారుడు ఎవరైనా ఉంటే అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే ఒక పాట పాడేటప్పుడు ఆయన అంత జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రతి పాట ఆయనకి ఒక తపస్సే. అంత బాగా తపస్సు చేసి భావావిష్కారం చేసేవారు. అంతటి సునిశ్చిత ప్రజ్ఞాశాలి, ఎంతటి ఐశ్వర్యవంతుడో అంతటి మృదు మనస్కుడు. అదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్ళి కచేరీ చెయ్యవలసి వస్తే ఇక్కడ వేదిక పెడతాం అక్కడ వేదిక పెడతామన్నారు. ఆయన అన్నారు ఎక్కడా వద్దు, ఎక్కడ నేను మధుకరం చేశానో, ఏ తల్లి మొట్టమొదట ఇంటి ముందు నిలబడినప్పుడు నా జోలిలో ఇంత ముద్ద పడేసిందో అటువంటి విజయనగరంలో నేను ఏ హనుమ దేవాలయంలో పడుకునేవాడినో అక్కడే 6 బయల వేదిక వేయండి, అక్కడే కూర్చుని కచేరీ చేస్తానన్నారు. నేను విజయనగరం పెడితే నా కారు ఆపి అప్పుడు నన్ను తీసుకెళ్ళిన వారు చెప్పారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు విజయనగరం అంతా జనం అలాగే నిలబడిపోయారండి. నిలబడిపోతే ఆ వేదిక మీదే కూర్చుని అంత గొప్పగా ఆయన ఆ సంగీతం పాడారు అని. అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి.
ఘంటసాల గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన గంధర్వగానం చేశారు అనడానికి కారణం ఆయన కాలంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళు ప్రధానమైనటువంటి కథానాయకులు చలనచిత్ర రంగంలో. ఆయన కంఠం ఎంత బాగా మారేదంటే రామారావు గారికి పాడితే ఎన్టీ రామారావు గారే పాడేరేమో అనిపించేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడితే ఆ మాట విరుపు, ఆ పాట పాడడంలో ఉండే సొగసు, అచ్చు నాగేశ్వరరావు గారి ఉచ్చారణ ఎలా ఉంటుందో దానికి సరిపోయేటట్టుగా వచ్చేది. ఆ కంఠం అంత బాగా ఒదగడం ఒక గొప్ప విశేషం. ఆ రోజుల్లో సంగీతంలో ఒక చిన్న ప్రయోగం ఉండేది. ఏమిటి ఆ ప్రయోగం అంటే సంగీతంలో ఉన్నటువంటి అంటే పాటలో ఉన్న భావాన్ని బట్టి దానికి అనుగుణంగా పాటలో చిన్న శబ్దం తీసుకురావడం. ఇందాక ఆ భలే మంచి రోజు పసందైన రోజు అని ఒక పాట పాడారు. ఆ పాటలో సంతమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు అని ఉంటుంది. ఆ బృందావని నవ్విన రోజు అన్న చోట ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బృందావని నవ్విన రోజు అని పాడకుండా బృందావని నవ్విన రోజు అని చిన్న నవ్వు నవ్విన అన్న చోటికి వచ్చే ప్రయోగం చేశారు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ భావాన్నైతే తీసుకొస్తున్నారో అటువంటి భావము ఆ శ్లోకం చదువుతుంటే శబ్దోచ్చారణ ఎందు కనపడేటట్టుగా శ్లోకరచన చేశారు. అది శబ్దం మీద అంత అధికారం ఉంటే తప్ప చేయడం సాధ్యం కాదు. హనుమ సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటారు. సీతమ్మ అనుకుని ఒకసారి పైకెక్కి కిందకి దూకి ఆ తోక తీసి ముద్దు పెట్టుకుని ఇటువంటి చేష్టితములు చేస్తారు. ఆ చేసినప్పుడు వాల్మీకి మహర్షి ఒక ప్రయోగం చేశారు. శబ్దంలో చేసినప్పుడు ఆయన తోక తీసి ముద్దు పెట్టుకున్నారు అన్నప్పుడు ఆ ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎట్లాగైతే ముందుకొస్తాయో అట్లా ముందుకొస్తే తప్ప పలకడానికి వీలు లేని పదప్రయోగం చేశారు. అట్లా ఘంటసాల గారు కూడా పాట పాడేటప్పుడు భావాన్ని బాగా పరిశీలించి ఆ భావానికి తగినట్టుగా ఎటువంటి విరుపు ఉంటే బాగుంటుందో అటువంటి విరుపు వేశారు కొన్ని పాటల్లో. అవి ఆ రోజుల్లో విశేష ప్రఖ్యాతి పొందాయి. అంటే శబ్దం మీద భావం మీద అటువంటి అధికారాన్ని పొంది ఉండడం గాయకుడు ఎంత సాధన చేస్తే వచ్చే విషయమో అర్థమవుతుంది. అటువంటిదే వేరొక పాట ఉంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, గోరొంక బూటికే చేరావో చిలక అని. ఆ పాటలో నిలువలేని కళ్ళు నిదుర పొమ్మన్నాయి, ఏదో అబ్బా వద్దన్నాయి అంటుంది. అబ్బా వద్దన్నాయి అన్నప్పుడు అబ్బా అన్నది అలాగే అన్నారు ఆయన. ఎవరో ఎవరితోనో అన్నట్టుగా, ఒకరు ఒకరితో అంటే ఎలా ఉంటుందో అట్లాగే అన్నారు. అది నిజంగా పాటకి నాటకీయతని అందింది. నిజంగా చెప్పాలి అంటే నటుడికి పెద్ద సవాల్. ఘంటసాల గారు పాట పాడితే అందులో 90% నటన పూర్తయిపోయేది. ఆ పాటలో భావ వ్యక్తీకరణ కానీ శబ్దాన్ని ఉచ్చరించడంలో స్పష్టత కానీ అంత గొప్పగా ఉండేది. ఆ పాటకి తగినట్టుగా అసలు నిలబడడం, ఆ పాటకి తగినట్టుగా నటించడం, అటువంటి హావభావాలు వ్యక్తం చేయడం అంత తేలిక విషయం కాదు. అంత గొప్పగా దానికి తగినట్టుగా చిన్న నవ్వు నవ్వేవారు, అంత గొప్పగా అనేవారు. ఒక్కొక్కసారి అయితే ఊపిరి వినపడానికి అవకాశం ఇస్తూ రికార్డింగ్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ఘంటసాల గారికి సంబంధించిన పాటల విశేషంలో ఇంటర్వ్యూలు చూస్తే ఆ తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని ఒక పాట ఉంటుంది. అంటే నేను మొట్టమొదటిసారి పాటల గురించి కూడా వేదిక మీద మాట్లాడాను. అక్కడి వరకు శ్లోకాలు పద్యాలే తప్ప సినిమా పాటల గురించి వేదికల మీద మాట్లాడలేదు. కానీ ఇది నేను తప్పని అనుకోవట్లేదు. నేను ఇది ఘంటసాల గారి ప్రజ్ఞగా చెప్తున్నాను తప్ప నేనేదో ఆషామాషిగాను అర్థం బద్ధం లేకుండా నేనేం మాట్లాడటలేదు. అసందర్భ ప్రలాపం నేను చేయట్లేదు. ఆయనకి నేను నివాళి ఘటిస్తున్నాను. ఆ తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని పాడినప్పుడు వర్షంలో బాగా తడిసిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఆ పాడేటప్పుడు దమ్ము పట్టడం కష్టం. ఎందుకంటే చిన్న వణుకొచ్చి ఊపిరి వినపడుతుంది.
ఆ ఊపిరి వినపడేటట్టుగా పాడారు. అది అద్భుతం ఆ రోజుల్లో, నిజంగా అంత గొప్పగా పాడారు. అట్లాగే మాయాబజార్ సినిమా కోసం అసలు అది ఘంటసాలగా అలా పాడతారని ఎవరు ఊహ కూడా చేయలేరు. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందున వెదకిన లేదు కదా, ఎందెందున వెదకిన లేదు కదా అని ఒక పాట ఉంటుంది. రేలంగి గారికి అంత బాగా ఆయన కంఠానికి, ఆయన ఆహార్యానికి, ఆయన కదలికలకి, ఆయన నటనకి, ఆ పాత్రకి సరిపోయేటట్టుగా అంత బాగా పాడడం ఒక ఎత్తైతే, ఆ రోజుల్లో ఒక పాట అంటే అంత గొప్పగా ఉండేది. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు శశిరేఖకి చెప్పవలసిన మాటలు సావిత్రి గారే చెప్పారు. ఆ సావిత్రి గారే చెప్తున్నప్పుడు పెద్దలున్నారచ్చు హద్దులెందిగరమణి అని రేలంగి చాలా కోపంగా అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ పెద్దలున్నారచ్చు హద్దులెందిగరమని ఏంటి విభుడును నేను ఉన్నాను కదా అంటారు. అన్నప్పుడు సావిత్రి గారు చాలా చమత్కారంగా, అంటే వెక్కిరిస్తున్నట్టుగా అన్నట్టుగా అంటారు. సావిత్రి గారు అంత అందంగా పాత్రకి, అంటే ఘంటసాల గారికి పాడుతుండగా నవ్వు వచ్చింది. ఆయన ఆపుకుని చిన్న నవ్వు నవ్వి పాడేశారు. ఆ నవ్వు ఆ పాటలో రికార్డ్ అయింది. మీరు జాగ్రత్తగా చూస్తే అది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఇప్పటికీ ఆ పాట వింటే ఆ చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చిన్న నవ్వు ఉంటుంది. దాన్ని ఏం చెయ్యాలని తర్వాత చర్చ జరిగింది. అది అలా ఉంటేనే బాగా విన్న వాళ్ళకి తప్ప అర్థం కాదు. ఒకప్పుడు పాటకి సావిత్రి గారు డబ్బింగ్ చెప్తే ఘంటసాల గారు సంతోషపడిపోయి రికార్డింగ్లో నవ్వారన్నది అలా ఉండిపోవాలని అలా ఉంచేశారు. మీరు ఇప్పటికీ ఆ పాట వింటే అందులో ఒక చిన్న పిసరు, అంటే శృణ్వంతపహ అన్నట్టుగా ఏదో తపస్సు చేసినట్టుగా వినాలి. అంత వింటే మీకు ఘంటసాల గారి నవ్వు అందులో ఆ పాటలో వినపడుతుంది. అంటే భావావిష్కారం చేయడం అంటే, పాట అంటే ఏదో యాంత్రికంగా పాటని గబగబా వచ్చేసి పాడడం కాదు. ఒక పాట పాడితే అలా ఉండేది. నిజంగా బడిపంతులు అన్న చలనచిత్రం కోసం ఆయన దేశభక్తి గీతం పాడారు. భారతమాతకు జైజేలు, బంగారు భూమికి జైజేలు అని. సాధారణమైనటువంటి బడిపంతుల్లా పంచె కట్టుకుని, ఓ చొక్కా వేసుకుని, పైన ఓ చిన్న కోటు వేసుకుని, ఆ రోజుల్లో హెడ్ మాస్టర్లు ఎలా నిలబడేవారో అలా పక్కన నిలిచిపోయి కళ్ళతోడు పెట్టుకుని ఎన్టీ రామారావు గారు కదలకుండా ఓ హెడ్ మాస్టర్ పతాకావిష్కరణ చేసి నిలబడినట్టు నిలబడాలి. కానీ అసలు ఆ భారతదేశ ప్రఖ్యాతి గురించి చెప్పేటప్పుడు, ఆ ప్రఖ్యాతి గురించి మాట్లాడుతుంటే, ఆ పాట పాడుతుంటే ఆయన పొందినటువంటి ఆనందం, అది పాడుతున్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ పాడుతుంటే పిల్లలందరూ కూడా అంత బాగా దాని వలన ప్రేరణ పొంది సంతోషపడిపోవడం. దానికి ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జైజేలు, బంగారు భూమికి జైజేలు అంటూ పాడినప్పుడు నిజంగా ఘంటసాల గారు ఈ దేశ వైభవం గురించి ఎంత పరవశించిపోయారో. సమతావాదము వేదముగా అంటారు. అసలు ఆ పాట పాడింది ఇప్పటికి ఎప్పుడో వచ్చిన చలనచిత్రం, కానీ మీరు ఆ పాట వింటూ ఉంటే నిజంగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మన దేశం, అబ్బా ఇంత గొప్ప దేశానికి మనం పౌరులం, ఈ దేశ సంస్కృతికి మనం వారసులం, మన దేశానికి ఇంత గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి అని మనకి ఆనందం కలిగేటట్టుగా అట్లా పాడారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో మన్యంలో వీరులందరినీ తీసుకుని వెళ్ళినటువంటి విశేషం. అందులో ఘంటసాల గారు సర్వసాధారణంగా కృష్ణ గారికి పాటలు పాడడం తక్కువ. అందున అప్పట్లో ఆయన అనారోగ్యంగా ఉన్నారు. అనారోగ్యంగా ఉండి పాట పాడడానికి వచ్చి తెలుగు వీరలేవర దీక్షభూని సాగర అన్న పాటలో ఎవడువాడు ఎచటివాడు ఎటు వచ్చిన తెల్లవాడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శాస్తి చేయరా అంటూ నాకు రాదు పాటలు పాట. ఆయన నిజంగా అల్లూరి సీతారామరాజు పాడితే ఎలా ఉంటుందో అట్లా
ఎవడు వాడు ఎచటివాడు ఎటు వచ్చిన తెల్లవాడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు అంటూ వాళ్ళందరూ నడిచి వెళ్ళిపోతూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పాడిన పాట మీరు వింటే, చూడక్కర్లేదు సినిమా, ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ రోజుల్లో నేను కానీ నిజంగా మళ్ళీ పుట్టి బ్రతికి ఉంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ దేశం కోసం అలాంటి పాట పాడుకుంటే వెళ్ళవలసిందే. అలా పాడడం, సందర్భానికి తగినట్టు ఒదిగిపోవడం, తాను పాడినటువంటి పాటని చిరంజీవిని చెయ్యడం. తాను వెళ్ళిపోయారు ఘంటసాల గారు, కానీ ఆయన పాడిన పాటలు చిరంజీవిత్వాన్ని ఎందుకు పొందాయి అంటే ఆ భావంతో అంత తాదాత్మ్యత పొందారు. ఒక శిలలోంచి శిల్పం రావాలి అంటే అంత తేలికగా రాదు. మనం ఒక దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి అభిషేకం చేసి పూజ చేసి మన కోరికలన్నీ తీర్చమని వెంకటేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం. కానీ ఆ మూర్తిని తయారు చేసినప్పుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద శిలని లాక్కొచ్చి అక్కడ పడేసి శిల్పులు దాని మీద ఎక్కి గులిపెట్టి సుత్తి పెట్టి కొడితే ఎన్నో పెచ్చులు ఊడిపోయిన తర్వాత ఎన్ని ఉలి దెబ్బలు తినగా 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 సుత్తి దెబ్బలు తినగా తినగా అందులోంచి వెంకటేశ్వర మూర్తి బయటకు వస్తుంది. అప్పుడు దానికి అధివాసాలు చేసి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని ఉలిపెట్టి చెక్కినటువంటి శిల్పిని పిలిచి మూర్తి కంటి చివర చిన్న పొక్కులా ఉండిపోయింది, చెక్కేసేయి అంటే చెక్కడం. అది వెంకటేశ్వరుడు అంటాడు. పూజ అందుకోవడానికి ముందు ఒక మూర్తి తయారు కావడానికి ఎన్ని దెబ్బలు తిని ఎంత కష్టపడుతుందో ఘంటసాల గారు కీర్తి వహించడానికి, ఆ స్థాయికి రావడానికి అన్ని ఉలి దెబ్బలు తిన్నారు జీవితంలో. అంత కష్టపడ్డారు. అంత కష్టపడి జీవితంలో అంత ఎదిగి అంత పైకి వచ్చారు. విచిత్రమైన విషయం ఏమిటంటే లతా మంగేష్కర్ గారు ఘంటసాల గారి కన్నా ముందు భగవద్గీత పాడారు. పాడినప్పుడు లతా మంగేష్కర్ గారి భగవద్గీత ఆవిష్కరణ సభలో ఘంటసాల గారిని కచేరీ చేయమని ఆహ్వానించారు. ఘంటసాల గారు కచేరీ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకి కోరిక పుట్టింది, నేను భగవద్గీత పాడాలి అని. 108 శ్లోకాలు ఎంచుకుని 108 శ్లోకాలకే ఆ రోజుల్లో ఒక రంగస్వామి గారిని ఆయనతో వ్యాఖ్యానం రాయించి అసలు యథార్థానికి అది వేరొకరితో వ్యాఖ్యానం చెప్పిస్తూ ఘంటసాల గారు పాడాలనుకున్నారు. కానీ అది సరైన సమతౌల్యం పట్టలేదు. దానికి కూడా వ్యాఖ్యానం కూడా ఘంటసాల గారే చెప్పాలి అని అనుకున్నారు. ఆయనకి అనారోగ్యం బాగా ఎక్కువైపోయిన రోజులు. ఘంటసాల గారు చిట్ట చివరి రోజుల్లో భగవద్గీత గురించి ఎంత పరితపించారంటే, వారి కోడలు నా దగ్గరికి ఈ మధ్యకాలంలో మేము ఘంటసాల గారి జయంతి కాకినాడ గోశాలలో నిర్వహించినప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు నాకు ఆ ఫోటోలు చూపించి, ఆయన ఒంట్లో బాగుండగా మడత కుర్చీలో పడుకుని ఆ మడత కుర్చీకి ఇలా 2 పెద్ద పెద్దవి కాళ్ళు చేతులు చాపుకోవడానికి బల్ల పెట్టి వ్రాసుకోవడానికి ఉండేవి. దాని మీద 2 కాళ్ళు వేసుకుని వెనక్కి పడుకుని కూడా అదే పనిగా భగవద్గీత శ్లోకాలు పాడుతూనే ఉండేవారు. ఈశ్వర నిర్ణయం ఏమిటో, ఎక్కడ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు భగవద్వాణి అయినటువంటి భగవద్గీత ఆయన కంఠంలో అన్ని మాటలు పలికింది. అంత సాధన చేస్తే ఆరోగ్యం బాగులేక 1-2 చోట్ల శ్లోకాన్ని చదవడంలో ఉచ్చారణలో దోషం వచ్చింది. సావిత్రి గారు జాగ్రత్తగా విని మూలం పెట్టి చూసి, ఇక్కడ చిన్న ఉచ్చారణ దోషం వచ్చింది అంటే మళ్ళీ రీరికార్డింగ్ ఇచ్చి ఆ శ్లోక భావం ఏది ఉంటుందో ఆ భావానికి తగినట్టుగా, అంత అనారోగ్యంలో ఉండి కూడా తాను వెళ్ళిపోయినా తాను భగవద్గీతలో శాశ్వతత్వాన్ని పొందాలని